Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today: wells without water. Wells without water. నీళ్ళు లేని బావులు. Text is the second epistle of Peter, chapter 2, verse 17. అపోస్తలుడైన పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. వీరు నీళ్ళు లేని బావులను పెనుగాలి కొట్టుకొని పోవు మేఘములై ఉన్నారు. వీరి కొరకు గడంధకారము భద్రము చేయబడి ఉన్నది. అపోస్తలుడైన పేతురు చక్కటి విషయాలు ప్రస్తావించాడు. ప్రభు కృప ద్వారా మనం నూతన సంవత్సరం ప్రవేశించాం. దేవుడు హెచ్చరిక దయచేస్తున్నాడు. ఆనాడు ప్రవక్త ద్వారా హెచ్చరిక దయచేశాడు. తాను నేర్పరుచుకున్న వారి ద్వారా కూడా క్రైస్తవ లోకాన్ని ఆయన హెచ్చరిస్తున్నాడు. పేతురు భక్తులు ఈ పత్రిక ద్వారా క్రైస్తవ లోకాన్ని హెచ్చరిస్తున్నాడు. బివేర్ ఆఫ్ ఫాల్స్ ప్రాఫిట్స్. అబద్ధ బోధకుల గురించి, అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడు అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావించాడు. ఈ 2వ అధ్యాయంలో ఆ విషయాలు రాయబడి ఉన్నాయి. అందులో ఈ 17th వర్షం గమనించినప్పుడు వీరు అనగా అబద్ధ బోధకులు, ప్రవక్తలు ఎలా ఉన్నారంటే నీళ్ళు లేని బావులు. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ ఒక బావి మనకు కనిపిస్తుంది. ఇక్కడ నీ ఫామ్లో ఉన్నాం. డాక్టర్ వివేక్ సాగర్, డాక్టర్ నితీష్ వారు చక్కగా నిర్మించుకున్న నేవీ ఫామ్లో ఉన్నాం. వారు చక్కగా షూటింగ్ చేసుకోవచ్చని ఇన్విటేషన్ ఎక్స్టెండ్ చేశారు. ఇక్కడ బావి వారు ఏర్పాటు చేశారు. ఇక్కడ అది విషింగ్ వెల్ అని కూడా రాయబడింది. ఇక్కడ అబద్ధ బోధకులు వారికి టీచింగ్స్ గురించి రాయబడి ఉన్నాయి. ఫాల్స్ టీచింగ్స్. ఈనాడు క్రైస్తవ లోకాన్ని కుదిపేస్తున్నారు అబద్ధ బోధకులు. వారి విషయంలో గమనిస్తే జాగ్రత్తగా ఉండాలి. మనం మరియా క్రైస్తవుల వలె వారు చెప్పినవన్నీ నమ్మకూడదు. మనం పరిశీలన చేయాలి. మరియా క్రైస్తవులు అపోస్తలుడైన పౌలు శీలల వాక్యం ప్రబోధించినప్పుడు ఆ రీతిగా ఉన్నవో లేదో అని లేఖనాన్ని పరిశోధించారు వారు. ఈనాడు చాలామంది సగటు క్రైస్తవులు గుడ్డిగా అబద్ధ బోధకుల యొక్క డాక్ట్రిన్ సిద్ధాంతాలను నమ్ముతూ ఉన్నారు. ఆయన బోధనలు నమ్ముతున్నారు, వారు అనుసరిస్తూ ఉన్నారు. ఇది చాలా ప్రమాదభరితమైనది. వారి బోధనలో దేవుడు ఉన్నాడు, అహం అని వాళ్ళ ఉంటుంది. వారి బోధనలో సత్యం ఉండదు. సత్యాన్ని వక్రీకరించి వారు తమ కొరకై, పౌలు భక్తుడు ప్రస్తావించాడు, స్వకీయ లాభం కొరకై వారు వాక్యాన్ని తమకు అనుగుణంగా మలుచుకుంటూ విశ్వాసులను భ్రష్టు పట్టిస్తున్నారు, విశ్వాస భ్రష్టులను చేస్తున్నారు. ఈనాడు గమనిస్తే ఈ ప్రాస్పెరిటీ గాస్పుల్ అనేది పెట్టేయబోతున్నది. హెల్త్, వెల్త్ అండ్ ప్రాస్పెరిటీ చాలా భయంకరమైనవి. బెన్హీన్ గారు కూడా మీరు వినే ఉంటారు. ఈ ప్రాస్పెరిటీ గాస్పుల్ టీచ్ చేసి చాలా సంవత్సరాలైన హెల్త్ గురించి టీచ్ చేసి, వెల్త్ గురించి టీచ్ చేసి ఐ కన్ఫెస్ that he taught wrong doctrines. ఆయన సాక్షి నేను విన్నాను, నేను అప్లోడ్ చేసేదా విన్నాను. నేను దేవుని యొక్క మందను తప్పుదల వైపు మరలించడం నేను చేశానని ఆయన పబ్లిక్గా క్షమాపణ చెప్పాడు. ఈనాడు చాలామంది కూడా ఈ యొక్క ప్రాస్పెరిటీ గాస్పుల్కు ఆకర్షితులవుతున్నారు. దే వాంట్ వెల్త్, దే వాంట్ హెల్త్ అండ్ ప్రాస్పెరిటీ.
వీటి కొరకు వెంపర్లాడుతున్నారు. దేవుడు సమస్తం మనకి ఇచ్చాడు. కాబట్టి మత్తయి సువార్త 6:33 ఆయన రాజ్యము నీతిని మొదలు వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మొదట చేయవలసింది ఏమో చేయడం లేదు. అపొస్తలుల కొరింథీ సంఘానికి 3వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో మీ క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెతుకుడి. సీక్ ద థింగ్స్ విచ్ ఆర్ అబౌవ్. పారమార్థిక విషయాలపై మన దృష్టి సారించాలి. నాట్ focusing on material things, material blessings. అవి ఆటోమేటిక్గా ప్రభు ఇస్తారు. when you seek the spiritual things, God will give other things. కానీ మొదట చేయవలసిన చేయక మనం we're after material things, material positions, physical health, whatever spiritual health. ఈ ఆత్మీయ రోగముల గురించి విషయం ఆలోచించేవా? యెషయా 1వ అధ్యాయంలో మానవ స్థితిగతి వ్రాయబడి ఉన్నది. అదే కాలములకు నన్నెత్తి వరకు ప్రతి ఒక్కరు వ్యాధి కలిగి ఉన్నాడు. పుండ్లు ఎక్కడ కూడా వారికి స్వస్థత లేదు. దాని నుంచి ఆలోచన చేయలేదు. కానీ ఈ తప్పుడు అబద్ధ బోధకులు చెప్తున్న బోధ వైపు ఆకర్షితులవుతున్నారు ఈనాడు. వెల్స్ వితౌట్ వాటర్. ప్రభువు జీవజల ఊటై ఉన్నాడు. ఆయన దగ్గరికి వస్తే మన ఆత్మీయ దృష్టిని తీర్చే దేవుడు ఉన్నాడు. సమరయ స్త్రీ బావి దగ్గర వచ్చి ప్రభు ఆత్మీయ దాహం తీర్చాడు. సత్యం గ్రహించుకోగలిగింది. కాబట్టి మనం కూడా ఈ అబద్ధ బోధకుల బోధించి జాగ్రత్త పడుతూ ఈ అంచెదినములు కాబట్టి నూతన సంవత్సరం ప్రవేశించి ఉండగా జాగ్రత్త సత్యవాక్యాన్ని పరిశోధించి సత్యం అనుసరిద్దాం. ముందుకు సాగిపోదాము. ఆయన కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. కృపాభరితుడైన యేసయ్య స్తోత్రాలు తండ్రి. నీళ్ళని బావుల లాంటి ప్రభువానైనా అబద్ధ బోధకు బయలుదేరి ఉన్నారు ప్రభువా. అనేకులు ఆకర్షితులైపోతున్నారు. ఈ నూతన సంవత్సరం ప్రతి వ్యక్తి ప్రభువానైనా వాక్యాన్ని పరిశోధించి సత్యం గ్రహించుకొని సత్యవాక్యాన్ని సరైన రీతిలో అర్థం చేసుకుని ఆయన ముందుకు నడవడానికి ఆత్మశక్తి ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.